మాజీ మంత్రికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సీరియస్ వార్నింగ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అంటూ హాట్ కామెంట్స్. అర్ధరాత్రి సిపి సజ్జనార్ పెట్రోలింగ్. పలు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు. నేడు సీఎం చంద్రబాబు పలు అధికారులతో కీలక భేటీ. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేయాలని కీలక ఆదేశాలు జారీ. పవన్ కళ్యాణ్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. రెచ్చిపోయిన టీడీపీ జనసేన నేతల మధ్య వాగ్వాదం. ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. నేటి నుంచి అన్ని జిల్లాల్లో రైతన్న మీకోసం అనే కార్యక్రమం ప్రారంభం. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన. అవసరమైతే నేను మళ్లీ రాజకీయాల్లో వస్తా అంటూ స్పష్టం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన తండ్రి వయస్సు వారిని ఇన్నాళ్లు తాను ఏమీ అనలేదని, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చ వంకాయ, సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట. ఇన్నాళ్లు మీ వయసుకు గౌరవించాను, ఇంకోసారి నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుందంటూ ఘాటుగా హెచ్చరించారు. నిరంజన్ రెడ్డి అవినీతి గురించి కేసీఆర్ కు తెలియదా, లేదా ఈ అవినీతి కేసీఆర్ వరకు వెళ్లకుండా హరీష్ రావు కాపాడారా అని నిలదీశారు. నిరంజన్ రెడ్డి అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తున్నారని, ఇక్కడ ఏ చిన్న పిల్లవాడిని కదిలించినా నిరంజన్ రెడ్డి అరాచకాలు చెబుతున్నారని అన్నారు. ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా, ఇదే జిల్లాలో పెరిగినా, నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్ గా 9 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒకసారి వెట్రన్ చేసి ఉన్నారు. శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు. వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నగర సిపి విసి సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. లంగర్ హౌస్, టోలీ చౌకీ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. వారి నేర చరిత్ర, జీవన శైలిపై ఆరా తీశారు. నేర ప్రవృత్తి మానుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను సిపి హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి గస్తీ పాయింట్లు, స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేశారు. నగర భద్రతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. బీసీ
మేరకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లే ఒప్పుకొనేది లేదని, సర్కారు మొండిగా వెళ్తే బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా బీసీ పోరుకు వెనుకాడమని, తెలంగాణ ఉద్యమ తరహాలో రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం చేపట్టి తీరుతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై కార్యాచరణకు సిద్దమవుతామని చెప్పారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీ రిజర్వేషన్తో పాటు అనేక హామీలు ఉన్నాయని తెలిపారు. తెలుసు, బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందరం కొట్లాడినాం, అందరం ఆరాటపడ్డాం. బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం, ఈ లెక్క తప్పుల తడక, మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, మీరు డీటెయిల్స్ పెట్టండి, దాంతోపాటు భూసాని కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి, ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జనగణనకు, లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం. అయినా ప్రభుత్వం వినలేదు. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, ఒక్కటి కాదు మీరు 3 బిల్లులు పెట్టాలి, లేకపోతే ఎవరు కోర్టుకు పోయినా అన్నిటికీ ఇబ్బంది వస్తుందంటే అది కొంత విని మీరు 2 బిల్లులు పెట్టినారు. అందుకే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి జీవోకే ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు. అదొకటి సంతోషించదగ్గ పరిణామం. అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను కోరేది ఏంటంటే, 42% కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చిన తెల్లారే ఇస్తుందనే ఆధారాలతో అనేక కంటోన్మెంట్ల గవర్నర్లు, రాష్ట్రపతులు ఒకవేళ రాష్ట్రాల ప్రతిపాదనలు పెండింగ్లు ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా, ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం 3(4) ప్రకారంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం జీవో తీసుకొచ్చడం, జీవో నెంబర్ 9 ద్వారా. నేను కొంతమందిని కోరుతా ఉన్నా, మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు ఎవరు వ్యతిరేకించలే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో బీసీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇది. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు ఈ నెల 26న అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన ఛాంబర్లో నవీన్ యాదవ్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఆపై తుఫానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. నవంబర్ 26, 28 మధ్య ఉత్తర ఆంధ్ర, తూర్పు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో శక్తివంతమైన తుఫానుగా రూపాంతరం చెందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ తుఫానుగా మారితే దీనికి ఐఎండీ నిర్దేశించిన పేరు పెట్టే అవకాశం ఉంది.
నిన్నటి దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఎక్కువ ఒక మోస్తరు నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది. అంటే చాలా మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది. ఈ థండర్ స్టార్మ్స్ కూడా పడే అవకాశం ఉంది. దీంట్లోని గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే పలు చోట్ల అంటే ఉండాలని సూచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12:30 ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, పాలనా పరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా మార్కాపురం, మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలన అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేసింది. ఈ నెల 28వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలో కూటమి నాయకుల వద్ద ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక నేపథ్యంలో మధురపూడి విమానాశ్రయం వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీంతో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు సైతం భారీగా తరలి వెళ్లారు. అయితే వారిని ఎయిర్పోర్టులోకి వెళ్లకుండా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పెందుర్తి, బొడ్డు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. టెన్నీలోకి తమను పంపించడం లేదని బొడ్డు వర్గం నేతలు ఆందోళనకు దిగారు. పెందుర్తి వర్గాన్ని ఎయిర్పోర్టులోకి అనుమతించరాదని ఆరోపించారు. పెందుర్తి వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మేరకు వారిని పోలీసులు అడ్డుకున్నారు. సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. నేటి నుంచి ఈ నెల 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు కూడా కొంతమంది రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల సమాచారాన్ని సేకరించడం, పంటల గురించి రైతులకు పలు సూచనలు చేయనున్నారు. వ్యవసాయ అధికారులు పంట ఎంపిక, లాభదాయకమైన పంటలు వేయడం లాంటి అంశాలపై, రబీ పంటలపై పలు సూచనలు చేస్తారు. తాను రైతు బిడ్డనేనని, రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం తనకు తెలుసంటూ లేఖలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రైతులతో కలిసి నడవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి వారికి అండగా ఉంటానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభం వ్యవసాయ రంగమేనని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రైతుల గురించి చంద్రబాబు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్ని బాగుంటాయి, కానీ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు బాగుంటే అన్ని బాగుంటాయి, కానీ ఈ ప్రభుత్వం రైతు బాగు కోసం చూడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గతంలో
వాళ్ళకి ఎలా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం వైఎస్ జగన్ బీమా ప్రీమియం కూడా చెల్లించారు. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి ఎలా మేలు చేయాలి అన్నటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేశాము, మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. బట్ ఆలోచన చేయమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఖరీఫ్ దాదాపుగా ఈ 18 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది గణాంకాలతో సహా చాలా సార్లు కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ 10 నుంచి 15% కూడా పంట వేసుకునే పరిస్థితి. రైతులు సాగు చేయలేదు. 10 నుంచి 15% రెగ్యులర్ గా జరిగేటువంటి దాంట్లో 15% కూడా వ్యవసాయ పనులు జరగలేదు. అదే రకంగా పండ్ల తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు. టమాటా రైతులు దాదాపు 18 నెలల నుంచి ఏ 10 రోజులు 10 రోజుల్లో ధర ఉంది కానీ దానికి ధర లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పీ కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు. మరి అది ఒకటేసారి ఇస్తానన్నాడు. అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ₹1 రైతులకు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద. అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అటువంటిది దాదాపు లేదు. తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు. ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో 10 నుంచి 15% పంట ఖరీఫ్ పంట వేసుకోగలిగారంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన్నా మాట్లాడా? మరి కరువు మండలం ప్రకటించారు. ఆ మండలంలో ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఎందుకు నువ్వు ఇంతవరకు 1 ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినావు? రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసావు. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా ₹1 అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. అరటి రైతు దుర్భరమైపోయాడు. ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందుల అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీలు దయవుంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నారు. మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం. మీ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి. మంచి పద్ధతులు అవలంబించండి. లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అన్నటువంటి రీతిలో మీరు ఏమైనా వివరిస్తుండొచ్చు. సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరైతే తప్పు చేసి ఇట్లాంటి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది. ఇంకా ఎంతవరకు దిగదార్చాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పోలీసులు అధికార పార్టీ వైపు కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలి, న్యాయం పక్కన నిలబడాలి. పోలీసు వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వ్యవహరించాలి. ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది. ఎందుకు ఇవి వస్తున్నాయి? ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి. పై అధికారులు ఆలోచన చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ భూముల దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటే భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. సో దయవుంచి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం. మంచి న్యాయం అనేది ఆలోచన చేయమంటున్నాం. మీ స్వల్ప ఆదాయం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన భవిష్యత్ రాజకీయాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన గట్టిగా చెప్పారు. తాను ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశమూ లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో అవసరం ఏర్పడితే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ ఉన్న కొంతమంది ఆయనను డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తప్పుడు సలహాలు ఇచ్చే ఈ కోటరి కారణంగానే తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు, ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు, ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను.